సేమ్ ఇలాంటి సిచ్యుయేషన్ మీకు కూడా ఎదురైందా? తప్పు మొత్తం మీ దగ్గర పెట్టుకొని పిల్లల మీద ఆరిస్తే ఏం లాభం చెప్పండి? అవును, వారు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలా లేదా అనేది మీరు ఇచ్చే ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. వారు ఏడుస్తున్నారనో అడుగుతున్నారనో వారికి ఏది పడితే అది తినడానికి కొనిస్తే చివరికి ఇలాగే బాధపడాల్సి వస్తుంది. అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల చిన్న వయసులోనే ఐసైట్ తగ్గిపోతుంది, పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు, చాలా ఫాస్ట్ గా అలసిపోతుంటారు. ఇలా చిన్న ఏజ్ లోనే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు. ప్రతి ఒక్క పేరెంట్ కి పిల్లలు స్ట్రాంగ్ గా హెల్దీగా ఉండాలనే కోరిక ఉంటుంది, కానీ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని వాటిపైన క్లారిటీ ఉండదు. పిల్లలు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ గా అవ్వాలి అంటే చిన్నప్పటి నుంచే హెల్దీ ఫుడ్ ని ఇస్తూ అలవాటు చేయాలి. వారికి ఇచ్చే ఫుడ్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ వారికి ఇస్తే వారు ఎనర్జీతో పాటు బాడీ స్ట్రాంగ్ అవుతుంది, వారి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి అలాంటి ఫుడ్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవి చెప్పడానికి నేను వచ్చేసాను. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. హెల్తీ ఫుడ్స్ లో ఫస్ట్ వన్ ఎగ్స్. ఎగ్ లో ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకు ప్రతిరోజు ఒక ఎగ్ పిల్లలకి తినిపించడం వల్ల వారు చాలా హెల్దీగా ఉంటారు. సెకండ్ వన్ మిల్క్. ఈ మధ్య మనం ప్యాకెట్ మిల్క్స్ లో ఏవేవో కెమికల్స్ కలుపుతున్నారని వింటున్నాం. అందుకని వీలైనంత వరకు న్యాచురల్ మిల్క్స్ ని పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. మిల్క్ లో కాల్షియం, విటమిన్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బోన్స్ ని, టీత్ ని, నెయిల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఎవరికైనా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అంటే మిల్క్ ద్వారా అది సాల్వ్ అయిపోతుంది. సో డైలీ వారికి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇవ్వడం వల్ల వారు బాడీ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. థర్డ్ వన్ బనానా. పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రూట్స్ లో బనానా కూడా ఒకటి. బనానాలో విటమిన్ B6, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. బనానాలో ఎక్కువగా గ్లూకోజ్ ఉంటుంది, అందుకే ఇన్స్టంట్ గా ఎనర్జీ ఇస్తుంది. ఇవి తినడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది, అందుకే హెల్దీగా ఉంటారు. ఫోర్త్ వన్ డ్రై ఫ్రూట్స్. పిల్లల మెమరీ పవర్ పెంచాలనుకుంటే వారికి ఖచ్చితంగా రోజు బాదం, జీడిపప్పు, వాల్నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ ని ఇవ్వండి. వారికి ఎనర్జీతో పాటు బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఫిఫ్త్ వన్ కర్డ్. పిల్లలు పెరుగుతో తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల చాలా డిసీజెస్ రాకుండా ఉంటాయి. సిక్స్త్ వన్ వెజిటేబుల్స్. వీటిలో విటమిన్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎన్ని ఎక్కువ కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ తింటే అంత మంచిది. పాలకూర వంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అవి తినడం వల్ల ఐసైట్ పెరుగుతుంది, స్కిన్ చాలా గ్లో అవుతుంది, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అందుకే పిల్లలకి వెజిటేబుల్స్ తినడం అలవాటు చేయండి. సెవెంత్ వన్ ఓట్స్. ఓట్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి ఎనర్జీ పెరిగి హెల్దీగా ఉంటారు. ఓట్స్ లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది. ఈ ఫుడ్ ని వారికి రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల వారి మెమరీ పవర్ పెరుగుతుంది అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఏమంటున్నారంటే, ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టాలని మాకు కూడా ఉంది, కానీ వారికి ఎంత బ్రతిమిలాడినా కూడా తినట్లేదు, ఇంకా మాట్లాడితే అసలు ఫుడ్ తినడానికి కూడా ఇష్టపడట్లేదు, అందుకే వారు అడిగిన అన్హెల్దీ ఫుడ్ ఇప్పియాల్సి వస్తుంది అని. అయితే అలాంటి వారి కోసం మీరు పెట్టింది పిల్లలు హ్యాపీగా తినాలంటే మీరేం చేయాలి అనే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఐ వాంట్ నెక్స్ట్ వీడియో అని టైప్ చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.